నాగర్ కర్నూలు జిల్లా ముద్దనూరు గ్రామంలో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న మహిళపైకి కారు దూసుకెళ్లింది. మహిళను ఢీకొట్టి 3 పల్టీలు కొట్టింది. కారు ఓనర్ ఓ ఆర్మీ జవాన్ గా గుర్తించారు. ప్రమాద సమయంలో మద్యం మత్తులో డ్రైవర్ ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా ముద్దనూరు గ్రామంలో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న మహిళపైకి కారు దూసుకెళ్లింది. మహిళను ఢీకొట్టి 3 పల్టీలు కొట్టింది. కారు ఓనర్ ఓ ఆర్మీ జవాన్ గా గుర్తించారు. ప్రమాద సమయంలో మద్యం మత్తులో డ్రైవర్ ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. అంటే ఒక ఆర్మీ జవాన్ కార్ డ్రైవింగ్ చేస్తూ మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. మహిళ మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సౌమ్య, నాగర్ కర్నూలు జిల్లాలో కారు బీభత్సం సృష్టించినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న ఉదయం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై నాగర్ కర్నూలు నుంచి కొల్లాపూర్ వెళ్తున్నటువంటి కారు ఒకసారిగా అదుపు తప్పి మహిళలను ఢీకొట్టడంతో పాటు అక్కడ నుంచి ప్రధాన రహదారికి దూరంలో 3 పల్టీలు కొడుతూ వెళ్లి అక్కడ కింద పడినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఈ యొక్క ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే చనిపోవడం, అదేవిధంగా కారులో ప్రయాణిస్తున్నటువంటి వారికి కూడా పూర్తి స్థాయిలో గాయాలైనట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఇది నాగర్ కర్నూలు నుంచి కొల్లాపూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆ ఘటన జరిగిన సందర్భంలో కారు డ్రైవర్ గా ఉన్నటువంటి వ్యక్తి మద్యం సేవించినట్లుగా సమాచారం వస్తుంది. మొత్తంగా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మహిళను ఉటావుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడికి తరలించే లోపే ఆ మహిళ చనిపోయినట్లుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక ముఖ్యంగా ప్రమాద సమయంలో సీసీటీవీ ఫుటేజ్ ను కూడా మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. ఒక్కసారిగా ఆ యొక్క పెద్ద మద్దూరు సమీపంలో ఒక టర్నింగ్ ఉంటుంది. స్పీడ్ గా రావడంతో ఆ టర్నింగ్ ను కంట్రోల్ చేయలేకనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అక్కడ మహిళ నడుచుకుంటూ వెళ్తుంది. ఈ క్రమంలోనే అక్కడ నుంచి వేగంగా రావడం, ఆమెను ఢీకొట్టడం, దాంతో పాటు పల్టీలు కొడుతూ సమీపంలో ఉన్నటువంటి జనాలపైకి కూడా కారు దూసుకు వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మహిళ మృతి తప్ప మిగతా వారంతా కూడా సురక్షితమైనటువంటి తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో పాటు కారులో ప్రయాణిస్తున్న వారిని కూడా బయటికి తీశారు. కారుకు సంబంధించినటువంటి ఓనర్ ను ట్రేస్ అవుట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కారు ఓనర్ ఒక ఆర్మీ డ్రైవర్ గా కూడా గుర్తించారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే మొత్తంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ సమయంలో ఏం జరిగింది అనే కోణంలో కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక కారు బీభత్సం సృష్టించడం, ఒక మహిళ మృతి చెందడంతో ఆ మహిళ కుటుంబంలో అయితే తీవ్ర విషాద ఛాయలు చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రమాద సమయంలో మహిళ సురక్షితమైన ప్రాంతంలోనే నడుచుకుంటూ వెళ్తుంది. కానీ ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, ఒకవేళ మద్యం మత్తులో ఉండడం కావచ్చు, ఒక్కసారిగా ఈ మహిళ ప్రాణాలు కోల్పోవడం పూర్తి స్థాయిలో గ్రామంలో అయితే విషాద ఛాయలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. సౌమ్య, థ్యాంక్ యూ శంకర్.